నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాశులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయటం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. నెక్స్ట్, వృషభ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ మొక్కలు పెంచుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు కృతికా నక్షత్రం వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. చూడ్డానికి అందంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. అంటే అంటే దృఢంగా అంటే ఇన్ ద సెన్స్ బై లుకింగ్ అన్నమాట. చూడ్డానికి దృఢంగా ఉంటారు, దేహదారుఢ్యం కలిగి ఉంటారు. ఆ తర్వాత తేజోవంతులు, అంటే వాళ్ళల్లో ఒక రకమైన తేజస్సు ఉంటుంది అనమాట. సో ఇది కృతికా నక్షత్రంలో ఉన్న వాళ్ళ తాలూకా గుణగణాలు. ఇప్పుడు వాళ్ళు ఎటువంటి దోషాలు ఉంటాయి ఆ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకి, మగపిల్లలకి. కృతికా నక్షత్రంలో 3వ పాదంలో జన్మించిన పిల్లకి, ఆడపిల్లకి అయితే ఆ తల్లికి దోషం ఉంటుంది. 3వ పాదంలో పుడితే తల్లికి దోషం ఉంటుంది. అదే కనుక పురుషుడు పుడితే తండ్రికి సామాన్యమైన దోషం, అంటే పెద్ద తీవ్రత ఉండదు కానీ స్వల్పమైన దోషం ఉంటుంది. అయితే 1, 2, 4 పాదాల్లో జన్మిస్తే కనుక 3లోని ఇది చెప్పాను. 3లో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్లవాడు పుడితే స్వల్పంగా తండ్రికి. కానీ 1, 2, 4 పాదాల్లో పుడితే సామాన్యమైన దోషం ఉంటుంది. అంటే ఒక పూజ చేయించుకునో లేదా తత్సమానమైన ఏదైనా శాంతి చేయించేసుకుంటే ఆ దోష నివృత్తి అయిపోతుంది. ఇంక ఇప్పుడు వాళ్ళు పెంచవలసిన నక్షత్రం అదే చెట్లు ఏంటంటే మేడి చెట్టు. అంటే శ్రీ దత్తాత్రేయుడికి ఇష్టమైన చెట్టు మేడి చెట్టును పెంచి పూజించడం ద్వారా వాళ్ళకి ఏంటేంటిది అంటే దోషాలు ఉండవు. అంటే గుండె సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. తర్వాత అలాగే సంపూర్ణ ఆరోగ్యంగా కూడా ఉంటుంది. గుండెకి సంబంధించి ఎటువంటి బాధలు రావు, పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. గుండె ఒకటే కాకుండా పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. తర్వాత చక్కటి వీళ్ళకి ఆ మేడి చెట్టు పెంచడం వల్ల చక్కటి వాక్చాతుర్యం ఉంటుంది. ఈ మేడి చెట్టు పెంచడం వల్ల బై నేచర్ కాదు, ఈ మేడి చెట్టు పెంచడం వల్ల మంచి వాక్చాతుర్యం ఉంటుంది. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపారంలో కానీ రాణిస్తారు. తర్వాత వాళ్ళు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, సడన్ గా తట్టుకుని నిలబడే శక్తి వస్తుంది ఈ మేడి చెట్టుని పూజించి నాటడం వల్ల. తర్వాత రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే సత్యవంతులు, ఆడిన మాట తప్పరు, మాట మీద నిలబడతారు, ఇచ్చిన మాట తప్పరు. అంటే సత్యవాక్కు పరిపాలకులు అన్నమాట. తర్వాత శుభ్రత, వాళ్ళు శుభ్రతకి హైజీన్ కలిగి ఉంటారు. ఏదైనా సరే తరచి చూస్తూ ఉంటారు. ప్రతిదీ దానికి కాంప్రమైజ్ అవ్వరనమాట. సో శుభ్రతను పాటిస్తారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు. తర్వాత ప్రియం వదులు, అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ ముఖం కానీ ప్రశాంతంగా ప్రియంగా ఉంటుంది. తర్వాత స్థిరమైన బుద్ధి ఉంటుంది. అంటే ఏదైనా ఒకటి తలుచుకున్నారంటే ఇంకా అది వాళ్ళు దాటరు. తలుచుకున్నది నిర్ణయం కాదు, ఇది స్థిరమైన బుద్ధి కలిగి ఉంటుంది. ఓహో ఇది మంచి పని చేసేయాలి, ఇంకా సెకండ్ థాట్ ఉండదన్నమాట. తర్వాత విద్యావంతులు, వాళ్ళు ఏ విద్య అనుకుంటారో, ఎందులో చదవాలనుకుంటారో వాళ్ళకి సంపూర్ణ, వాళ్ళు ఇంకా నాకు చాలు అనుకునే వరకు వాళ్ళకి విద్య ఢోకా లేకుండా, అంటే ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత పండిత పామరులు కూడా అవుతారు. మామూలు విద్యే కాకుండా పండిత పామరులు మంచి వాళ్ళు ఏ రంగం అంటే శాస్త్ర రంగంలో కానీ ఏదైనా సరే వాళ్ళకి విద్వాంసులు అయ్యే అవకాశాలు
ఉంటాయన్నమాట. రైట్. అయితే వీళ్ళు దోషాల్లోకి వస్తే 1వ పాదంలో జన్మిస్తే కనుక మేనమామకి ఉంటుంది, ఓకే. 2వ పాదంలో అయితే తండ్రికి, 3వ పాదం అయితే తల్లికి, 4వ పాదం అయితే అసలు ఏ దోషము లేదు. ఏదర్ ఆడపిల్లైనా కానీ మగ పిల్లాడైనా కానీ. రోహిణి నక్షత్రంలో పుట్టడం వలన మేనమామకి గండం ఉంటుంది. మగ పిల్లవాడైతే మేనమామకి గండం ఉంటుంది అనమాట. మన కృష్ణుడు రోహిణి నక్షత్రమే కదా, నక్షత్రం కాబట్టి గండం ఏంటి, మేనమామని చంపేశాడు. రైట్. అయితే ఇప్పుడు వీళ్ళు పెంచవలసిన మొక్కలు, ఈ జాతకులు పెంచవలసిన మొక్కలు ఏంటంటే చెప్పండి. నేరేడు, కృష్ణవర్ణం నేరేడు, ఓకే. నల్ల నేరేడు అంటారు కదా, అవును. ఆ నేరేడు చెట్టుని పెంచాలి. ఈ చెట్టుని పెంచడం వల్ల ఏమిటి రెమెడీస్ అంటే చక్కెర వ్యాధి రాదు. ఓకే. తర్వాత నేత్ర సంబంధమైన సమస్యలు ఏవైనా వచ్చినా, అంటే శుక్లాలు కానీ రేచీకటి కానీ ఇట్లాగా కంటికి సంబంధించిన వ్యాధులు ఏవైనా దగ్గరికి రావన్నమాట. ఆ తర్వాత అలాగే వీళ్ళు ఈ 2 వ్యాధులకి వాళ్ళు దూరంగా ఉండగలుగుతారు. అలాగే చక్కని ఆకర్షణీయమైన అందగాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చక్కటి రూపం ఉంటుంది, ఎదుటివారిని ఆకర్షించే శక్తి వాళ్ళకి ఉంటుంది అనమాట. తర్వాత వీళ్ళు సత్య ప్రవర్తన కలిగి ఉంటారు. ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాటకి కట్టుబడి ఉంటారు అనమాట. ఎదుటి వారిని కూడా కట్టి పడేస్తారు కూడా. సో అటువంటి లక్షణాలతో ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ఉంటారు అన్నమాట. చాలా బాగా చెప్పారు. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి, అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఏ చెట్లను పెంచుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, చాలా చక్కగా తెలుసుకున్నాం కదా. మంచి వీడియో అని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.